పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వాట్ ఏ ప్రిటీ గర్ల్, బ్యూటిఫుల్. ఏంట్రోయ్ అమ్మాయిని పొగడతలతో ముంచేస్తారు? నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను నాన్న. అంటే నగల కొట్టు మూసేసి బట్టలు కొట్టు తిరుగుదామనే? అది కాదు, నువ్వు కట్టుకున్న బట్టలను చూసి చెప్తున్నట్టుంది కానీ పెట్టుకున్న నగలను చూసి చెప్తున్నట్టు లేదు. ఈ అమ్మాయి అందం చూశాక నేను ఒక డెసిషన్కి వచ్చాను డాడ్. సత్యాన్ని అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ లో వేయదలుచుకోలేదు. మరి షాప్ లో సేల్స్ గర్ల్ గా ఉంచుకుంటావా? కాదు, దాని మెళ్ళో 3 ముళ్ళు వేసి నా భార్యను చేసుకుంటాను. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకోదు, జరగదు, కాదు, అవదు ఇవన్నీ అనడం మానేసి వాళ్ళ ఇంటికెళ్ళి ఆ అమ్మాయిని మీ కోడలుగా ఎలా తెచ్చుకోవాలో ఒక్కసారి ఆలోచించండి డాడ్. ఏమండి, ఇంతకాలం ఎన్ని సంబంధాలు చూసినా వద్దన్న ప్రేమ్ ఈ రోజు వాడే అమ్మాయిని ఇష్టపడ్డాడు. అమ్మమ్మ, 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 అమ్మమ్మ లేదు, నేను ఉండను. నువ్వు ఇంకేం చేస్తావు ఇక్కడ? పెద్దబాబు, నన్నేం చెయ్యొద్దు. మా అమ్మమ్మకి తలకొరువు పెట్టి నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. నేను మళ్ళీ మీకు కనిపిస్తే మీరే నన్ను చంపేయండి. అమ్మమ్మ, నేను చనిపోయాక నువ్వు చనిపోవాలనుకున్నావు, కానీ నువ్వే ముందు చనిపోయావు. నీకు తలకొరువు పెట్టాలని నేను ఆ అన్నం తినలేదు. నువ్వెక్కడికి వెళ్ళావు, నేను అక్కడికే వస్తానమ్మమ్మ. వస్తున్నానమ్మమ్మ. నన్ను మా అమ్మమ్మ దగ్గరికి ముసలి కాలం చెల్లిపోతే నువ్వు కూడా దానంటే పోతానంటే నువ్వు ఆపితే మా అమ్మమ్మ దగ్గర నేను వెళ్ళాను అనుకుంటున్నావా? ఇక్కడే కాదు, చావడానికి చాలా దారులు ఉన్నాయి. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మమ్మ. నువ్వెక్కడికి వెళ్ళావో నేను అక్కడికే వస్తున్నా. ఏమైంది? ఇందాక నేలలో దూకాలం వెళ్ళానా, అందులో 5 సున్నాలు కనిపించాయి. సున్నాలా? వెనక్కి వస్తే ఒక లారీ వెళ్ళింది. ఆ లారీ నెంబర్ ప్లేట్ లో కూడా 5 సున్నాలు కనిపించాయి. ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా? లారీల్లోనూ నీటిలోనూ సున్నాలంట. నీకేమైనా పిచ్చా? ఫోన్ లో కూడా 5 సున్నాలు వచ్చాయి. నీకే అర్జున్, ఆ ఎస్టీడీ బూత్ లో ఏం చేస్తున్నావు? ఎందుకురా భయపడుతున్నావు? ఎవరు మాట్లాడేది? రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది. దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 8th ఫ్లోర్ కి రా. నేనెవరో నీకు తెలుస్తుంది. మిత్రమా, నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా, ఆయన పైనున్నారు, వెళ్ళి కలుసుకో.